సర్వనరు నేను మీ శ్రీ హరిప్రజలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. ఈశ్వరుడు ఏమి మన నుంచి ఆశించడు అన్నాను కదా, దానికి నేను చెప్తాను. ఎందుకు ఆశించడండి? ఇన్ని నోములు చెప్పారు, ఇన్ని పూజలు చెప్పారు, ఇన్ని యాగాలు చెప్పారు, ఇన్ని యజ్ఞాలు చెప్పారు. అయితే సోమవారం అభిషేకాలు ఎందుకు, శుక్రవారం పూజలు ఎందుకు, శనివారం మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎందుకు అని చెప్పి మీరు అడగొచ్చు. ఈ ఎందరో మంది గురువులు చెప్తున్నారు కదా అని అనొచ్చు. కానీ నేను మీకు ఒకటే చెప్తాను, ఎన్ని చేసినా మనసు ప్రశాంతంగా లేనప్పుడు, మనసు కోమలంగా లేనప్పుడు, ఆనట ఈశ్వరుని దర్శించినప్పుడు నచ్చని వారికి కోపాన్ని ఇచ్చి నచ్చిన వారికి ప్రేమనివ్వడం అనేది కూడా అజ్ఞానమే. మనం అందరితో సవ్యంగా ఉండలేకపోవడం కూడా అజ్ఞానమే. మనకి ఉపకారం చేసిన వాళ్ళకి అందరం ఉపకారం చేస్తాం, కానీ మనకు అపకారం చేసిన వారితో కూడా మనం ఉపకారంగా వ్యవహరించడమే నిజమైనటువంటి ఈశ్వరుని దర్శించడం. ఈశ్వరుని గుళ్ళో దర్శించడం కాదు, ఈశ్వరుని మనం ప్రతి దిక్కున దర్శించగలగాలి. నేను కొన్ని దిక్కులు చూస్తున్నాను, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ వడ్డిస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, నచ్చిన వాళ్ళు వంక చూడడానికి కూడా ఇష్టపడరు. నిజమే, నేను కూడా చేస్తూ ఉంటాను అలాంటి అజ్ఞానం పనులు అప్పుడప్పుడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు కంటి చూపు ఎవరిచ్చారండి? ఆయనే ఇచ్చాడు. మనకి వినడం శక్తిని ఎవరిచ్చారండి? ఆయనే ఇచ్చాడు. మనకి జన్మను ఎవరిచ్చారండి? ఆయనే ఇచ్చారు. మనకి దేహాన్ని ఎవరిచ్చారండి? ఆయనే ఇచ్చారు. మనకి చక్కగా వేసుకోవడానికి జుట్టు ఇచ్చారు ఆయన. మనకి సర్వేంద్రియాలు చక్కగా పనిచేయడానికి ఇచ్చారు. ఎందరో మందికి నేత్రాలు లేవు, లేదా చక్కగా మాట లేదు, వెనుకటి శక్తి లేదు. మీరు చెప్పండి, ఎందరికో ఎన్నో లేవు, కానీ మనకి ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు. ఆయనకు మనం ఏమేయగలుగుతాం? ఆయనకు మనం ఏమీ ఇవ్వలేం. అందుకని ఆయన గురువు. మనకి గురుదక్షిణగా మనల్ని ఏమడుగుతున్నాడు తెలుసా? అన్నిటా నన్ను దర్శించు. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నరులందరిలోనూ నారాయణ ప్రియుడైనటువంటి నన్ను నువ్వు దర్శించినప్పుడు ఆ రోజు ఏదైతే ఉంటుందో ఆ రాత్రి నీకు శివరాత్రి అన్నారు ఆయన. అందుకు మహాశివరాత్రి అన్నారు. ఇది సత్యం హెల్ప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.